ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్పై ఇప్పుడు దౌత్య యుద్ధానికి భారత్ తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆల్రెడీ అన్ని రకాల యుద్ధాన్ని కూడా ప్రకటించింది. దౌత్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయబోతోంది. పాకిస్తాన్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశం గుర్తించింది. ఆ విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ప్రపంచంలో పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో ఇప్పుడు మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్ను అన్ని దేశాల్లోనూ ఒంటరిని చేయడానికి దౌత్య యుద్ధాన్ని ఇప్పుడు ప్రకటిస్తుంది. ఇందులో 7 సభ్యులను నియమించింది. ప్రపంచ దేశాల్లో ఉన్న అధినేతలను కలిశారు. ప్రపంచ దేశాల్లో ఈ 7 బృందం వెళ్ళి పాకిస్తాన్ చేసే విషయాన్ని, పాకిస్తాన్ ఈ విధంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందనే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారు. ఇందులో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీకి షాక్ ఇచ్చింది కేంద్రం. ఈ బృందంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉంటారు, అసదుద్దీన్ ఓవైసీ కూడా స్థానాన్ని కల్పిస్తారు అని ప్రచారం జరిగింది. కానీ ఆ లిస్ట్ను వెల్లడించింది. 7 సభ్యులతో ఈ లిస్ట్ను రిలీజ్ చేసింది. కానీ ఇందులో ఎక్కడ అసదుద్దీన్ ఓవైసీ పేరు లేదు. MIM ప్రతినిధులకు ఎవరికి కూడా ఇందులో చోటు కల్పించలేదు. విదేశాలకు 7 అఖిలపక్ష ఎంపీల బృందం వెళుతుంది. ఫైనల్ లిస్టులో ఎక్కడ ఓవైసీ పేరు కనిపించలేదు. MIM ప్రతినిధుల MIM పార్టీ నుంచి ఎవరికి అవకాశాన్ని కల్పించలేదు. నిన్నటి వరకు ఓవైసీ అధ్యక్షతన ఎంపీల టీం ఏర్పాటు చేస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. లిస్టులో మాత్రం కేవలం 7 సభ్యుల పేర్లే ఉన్నాయి. అందులో శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ నుంచి శశి థరూర్ పేరు ఇందులో కనిపిస్తోంది. ఈ మధ్య శశి థరూర్ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై తీసుకున్న చర్యల విషయంలో కేంద్రాన్ని ఆయన ప్రశంసించారు, బీజేపీని ప్రశంసించారు శశి థరూర్. ఇప్పుడు ఈ బృందంలో శశి థరూర్కి స్థానాన్ని కల్పించారు. అంతేకాదు ఇంకా ఏ పార్టీల నుంచి ఎవరెవరికి స్థానాన్ని కల్పించారనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. రవిశంకర్ ప్రసాద్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్కి స్థానాన్ని కల్పించారు. ఇక సంజయ్ కుమార్ జేడీయూ నుంచి సంజయ్ కుమార్కి స్థానాన్ని కల్పించారు. DMK నుంచి కనిమొళికి స్థానాన్ని కల్పించారు. అలాగే NCP నుంచి సుప్రియ ఈ టీంలో ఉన్నారు. ఏక్నాథ్ షిండే, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే కూడా ఇందులో ఉన్నారు. బీజేపీ మిత్ర పక్షాలకు స్థానాన్ని కల్పించారు. కాంగ్రెస్కి కూడా ఇందులో స్థానాన్ని కల్పించారు. జేడీయూ నుంచి సంజయ్ కుమార్ జాకు స్థానాన్ని కల్పించారు. ఇటు DMK నుంచి స్థానాన్ని కల్పించారు. అంటే అన్ని పార్టీల నుంచి కూడా ఇందులో ప్రతినిధులకు స్థానాన్ని కల్పించారు. కాంగ్రెస్ నుంచి చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి శశి థరూర్కు అవకాశం ఇచ్చారు. DMK నుంచి కనిమొళికి అవకాశం కల్పించారు. సౌత్ నుంచి శశి థరూర్, కనిమొళి ఇద్దరికి అవకాశాన్ని కల్పించారు. జేడీయూ నుంచి సంజయ్ కుమార్కి అవకాశాన్ని కల్పించారు. ఏక్నాథ్ షిండేకు అవకాశాన్ని కల్పించారు మహారాష్ట్ర నుంచి. కానీ MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇందులో స్థానం కల్పిస్తారు. అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ఈ కమిటీ విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ని పై దౌత్యపరమైన పోరాటం చేస్తుంది అని అందరూ కూడా భావించారు. కానీ ఫైనల్ లిస్ట్లో MIM అధినేత పేరు కనిపించలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అవకాశాన్ని కల్పించలేదు. అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు TDP నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరికి కూడా ఇందులో స్థానాన్ని కల్పించలేదు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ని ఒంటరిని చేసే దౌత్య యుద్ధాన్ని భారత్ ప్రారంభించింది. కానీ అందులో ఎవరి పేర్లు అయితే ఉంటాయని అనుకున్నారో వాళ్ళ పేర్లు లేవు. MIM నుంచి ఎవరి పేర్లు కూడా లేవు. అసదుద్దీన్ ఓవైసీ పేరు ఉంటుందని ఆశించారు, కానీ అసదుద్దీన్ పేరు లేదు. ఇక MIM నుంచి ఎవరి పేరు కూడా లేదు. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, మొట్టమొదటిసారి ఇలాంటి ఒక కొత్త ప్రయోగాన్ని భారత్ చేపట్టబోతా ఉంది. ప్రతిసారి భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రులు, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఐక్యరాజ్య సమితి ముందు, విదేశాలకు సంబంధించిన వేదికల ముందు పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిజం యాక్టివిటీని వారు ప్రోత్సహిస్తున్న తీరును ఎన్నో సందర్భాల్లో వారి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా, ఫోటోలు, వీడియోలు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో సహా. అయినా దానికి సంబంధించినటువంటి మెరుగు లేదు. ఇతర దేశాల నుంచి సంబంధించి పెద్దగా ఒత్తిడి లేదు దౌత్యపరంగా. ఈసారి భారత్ నుంచే మొత్తం 7 బృందాలని విదేశాలకు పంపుతున్నారు. మొత్తం 10 రోజులు వీళ్ళు విదేశాల్లో పర్యటిస్తారు. దీనికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ పేరు ఉంటుంది అనుకున్నారు, లేదు. చివరాఖర్లో యాక్చువల్గా కాస్త ట్విస్ట్ అనే చెప్పాలి. ఈసారి అసదుద్దీన్ ఓవైసీ పేరు లేకపోవడం. మరొకటి కీలకమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి కిరణ్ రిజిజు ఫోన్ చేశారు, వివరించారు. మీ పార్టీ నుంచి 4 పేర్లు ప్రతిపాదించాలి విదేశాలకు వెళ్ళడానికి అనేటువంటిది. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ కీలకమైనటువంటి కొన్ని
నిర్ణయం తీసుకున్న సమావేశం తర్వాత 4 పేర్లు ఆయన ప్రతిపాదించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, శ్రీ ఆనంద్ శర్మ ఫార్మర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, శ్రీ గౌరవ్ గొగోయ్ డిప్యూటీ లీడర్, ఆయన పార్లమెంటు డిప్యూటీ లీడర్గా ఉన్నారు రాహుల్ గాంధీ తర్వాత ఆయనే, సయ్యద్ నసీర్ హుస్సేన్ ఎంపీ రాజ్యసభ, శ్రీ రాజా బ్రార్ ఎంపీ లోక్సభ. ఈ 4 పేర్లు ప్రతిపాదిస్తే 4 పేర్ల నుంచి ఒక్క పేరు కూడా తీసుకోలేదు. అయితే యాక్చువల్గా నిన్న నుంచి ప్రచారం జరుగుతూ ఉంది శశి థరూర్ పేరు ఉంటుంది అనేటువంటిది. కాంగ్రెస్ పంపించిన 4 లిస్టులో శశి థరూర్ పేరే లేదు. అనూహ్యంగా ఈ మొత్తం టీంకి ప్రాతినిధ్యం వహించేలా శశి థరూర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రీసెంట్గా జరిగిన పరిణామాలు నిజంగానే మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్ని బాహాటంగా పొగిడారు శశి థరూర్. రీసెంట్గా కేరళలో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టేజ్ పైన చాలామంది నాయకులు ఉంటే కేవలం శశి థరూర్ దగ్గరికి వచ్చి షేకాండ్ ఇచ్చారు, భుజం మీద చేయి వేసి ఇట్లా జబ్బచరుస్తూ అభినందించేలా చేశారు. సో దాని తర్వాత పరిణామాలు మారిపోతున్నాయి. డైరెక్ట్గా శశి థరూరే వెళ్తా ఉన్నారు. నాకు ఒక హానర్, ఒక చాలా పెద్ద గౌరవం దక్కుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ఉగ్రవాదం మీద పోరాటం చేస్తూ ఉంది. దాన్ని ప్రపంచ దేశాల్లో వివరించడానికి, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 దేశాల్లో వీరు పర్యటిస్తారు. అక్కడ వీరు ఏ రకంగా విక్టిమ్ అవుతా ఉన్నాం, మేము ఉగ్రవాదానికి ఏ రకంగా నష్టపోతూ ఉన్నాం, ఎంత పెద్దగా భారత్ నష్టపోతూ ఉంది, విక్టిమ్ అవుతూ ఉంది ప్రతి సందర్భంలో అనేటువంటిది వివరిస్తారు ఆధారాలతో సహా. గతంలో జరిగినటువంటి పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి మొన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ వరకు ఏ రకంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించే కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ పేరిట మొత్తం కొనలో ఉన్నటువంటి ఉగ్రవాదం మూలాలపైన భారత్ దాడి చేయాలనుకుంటుంది. దాన్ని జీరో టాలరెన్స్ టెర్రరిజం పైన ఎలా పోరాటం చేయాలనుకుంటుంది మీరు వివరిస్తారు. మొత్తం 10 రోజులు ఆ భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 దేశాలతో పాటు ఇంకా మిగతా కొన్ని కీలకమైన దేశాల్లో వీరు పర్యటిస్తారు. 10 రోజుల పర్యటన ఉంటుంది. మే 22 వచ్చేటువంటి 22వ తారీఖు బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది టీం. తర్వాత జూన్ ఫస్ట్ వీక్ వరకు విదేశాల్లో పర్యటిస్తారు. పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో అక్కడున్న విదేశీ ప్రతినిధులకు వివరించి పోరాటం చేస్తున్నటువంటి వారి మద్దతు కూడా కోరుతారు. టెర్రరిజానికి సంబంధించిన విషయంలో వారు కూడా కఠిన వైఖరి తీసుకునేలా, భారత్కు మద్దతు తెలిపేలా, పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేలా ఈ అన్ని అంశాలను వివరించనున్నారు. సో మొత్తం టీంలో కాస్త ఈసారి ట్విస్ట్ అనాలి. కాంగ్రెస్ 4 పేర్లను సూచించింది. కానీ ఆ 4 పేర్లు కాకుండా కాంగ్రెస్ నుంచి శశి థరూర్ని తీసుకోవడానికి కారణం ఏంటి? శశి థరూర్కు ఆ బృందానికి అధ్యక్షత వహించే బాధ్యతను అప్పగించడానికి కారణం ఏంటి? మేబీ ఇది ఒక రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి కాంగ్రెస్ నుంచి ఆయన సెలెక్ట్ 4 పేర్లు ప్రతిపాదన చేయమన్నారు. శశి థరూర్ కూడా ఆయన మొదటి నుంచి కాస్త ఈ మధ్యకాలంలో భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నారు. భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెర్రరిజానికి సంబంధించిన విషయంలో భారత్ వైఖరి జీరో టాలరెన్స్ విషయంలో భారత్ ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉంది. టెర్రరిజం యాక్టివిటీ విషయంలో, పాకిస్తాన్ విషయంలో అందులో భాగంగా ఆయన సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే నిన్న నుంచి ప్రచారం ఉంది రోహిత్, శశి థరూర్ని ఈ మొత్తం టీంకి 7 టీమ్స్కి ఆయనను బాధ్యత వహించనున్నారు, ఆయన్నే లీడ్ చేస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఆయన పేరు పంపకుండా భారత ప్రభుత్వం ఆయన మొత్తం టీంకు సారథ్యం వహించేలా నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. చర్చ కూడా కొనసాగుతూ ఉంది. దీంతో పాటు ఇందాక ఎవరిని పంపాలి అనే విషయంపై బీజేపీ ముందే ఫిక్స్ అయ్యి లిస్ట్ రెడీ చేసుకున్న తర్వాత పార్టీలను అడిగింది అనుకోవాలా? అంటే అలా చెప్పలేము, అలా చెప్పడానికి కూడా లేదు. మొత్తం టీంను సారథ్యం వహించడానికి శశి థరూర్ సారథ్యం వహిస్తారు. ఇందాక చెప్పినట్టుగా మహారాష్ట్ర నుంచి కూడా ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఎంపీ, ఆయన కూడా ఈ పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి తమిళనాడులో డిఎంకే పార్టీ నుంచి కనిమొలి ఉన్నారు, సుప్రియా సూలే ఎన్సీపీ నుంచి ఉన్నారు, శరద్ పవార్ కూతురు, ఇలా అందరి పేర్లు, సంజయ్ కుమార్ జేడీ నుంచి ఉన్నారు, జయంత్ పాండే బీజేపీ నుంచి ఉన్నారు, రవిశంకర్ ప్రసాద్, ఇలా మొత్తం లిస్టులో వీళ్ళంతా దాదాపు 10 రోజుల టూర్లో భాగంగా పోతా ఉన్నారు. కాకపోతే భారత్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది చాలా పెద్ద ఇనిషియేటివ్. గతంలో ఎప్పుడు ఇలాంటి మధు అంటే కరెక్టే, ఇది దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేసేటువంటి పోరాటమే. అంటే 10 రోజుల్లో 5 దేశాలకు వెళ్తారు. ఏ దేశాలు వెళ్ళబోతున్నారు అనే విషయం ఒకటి క్లారిటీ రావాలి. ఇందులో సర్ప్రైజింగ్ విషయాలు ఏంటి అంటే శశి థరూర్ని కాంగ్రెస్ సూచించినటువంటి 4 పేర్లని తీసుకోలేదు. పైగా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీని తీసుకుంటారు అని మొదటి నుంచి వార్తలు వచ్చాయి.
కానీ అసలు ఎంఐఎం నుంచి ఎవరిని తీసుకోలేదు. సో ఈ రెండు విషయాల్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ అంటే అసదుద్దీన్ ఓవైసీ పేరు కూడా వినిపించింది. బారిస్టర్ తర్వాత రీసెంట్గా ఒక సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ భారత్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఆపరేషన్ సింధూర్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ను కార్నర్ చేస్తూ కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తూనే పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ ఈ స్టేట్మెంట్ చేశారు. తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన విషయంలో ఒక ఇస్లాం దేశం పేరిట ఇస్లాంను తప్పుదోవ పట్టించేలా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని బూచిగా ముందు చూపెట్టి విదేశాల దగ్గర అడుక్కుంటుంది, డబ్బులు అడుక్కుంటుంది పాకిస్తాన్ అనేటువంటి స్టేట్మెంట్ అసదుద్దీన్ ఓవైసీ చేశాడు. ఆ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ టీంలో ఉండే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ని ఆయన పూర్తిగా ప్రశంసించారు. ఉగ్రవాద మూలాలపైన భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ని లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత భారత ఆర్మీ పైన ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. పీఓకేను భారత్ విలీనం చేసుకోవాలి, పీఓకేను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఉగ్రవాదానికి ఇస్లాంలో తావు లేదంటూ స్టేట్మెంట్ చేశారు. వారు గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. కానీ ఉగ్రవాదం విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కాస్త భారత్కు మద్దతు తెలుపుతూ ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలుపుతూ స్టేట్మెంట్ చేయడంతో ఆయన పేరు ఉంటుంది అనుకున్నారు, కానీ లేనటువంటి సిచ్యువేషన్. తర్వాత శశి థరూర్ పేరు ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ మధ్య భారత్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదం పైన భారత్ చేస్తున్న పోరాటం, ముఖ్యంగా ఆపరేషన్ సింధు పేరిట మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ త్రివిధ దళాలు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆయన ప్రశంసించారు. ఆ నేపథ్యంలో ఆయన పేరు ఉంటుంది అనుకున్నారు. అందులో భాగంగానే పేరు లిస్టు ఫైనల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పేర్ల ఫైనల్ లిస్టులో ఆయన పేరు కంక్లూడ్ చేస్తూ ఫైనల్ లిస్టు తయారు చేస్తూ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్. ఏ దేశాలు వెళ్ళబోతున్నారు ఇప్పుడు? 10 రోజుల వ్యవధిలో 5 దేశాలు. ఎగ్జాక్ట్లీ మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి దాంట్లో భద్రతా మండలిలో ఉన్నటువంటి దేశాల్లో వెళ్తా ఉన్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, బొలివియా, బ్రెజిల్, బెలారస్, కెనడా, చిలీ, చైనా, కొలంబియా చాలా దేశాలు ఉన్నాయి. కానీ 5 ముఖ్యమైన దేశాల్లో పర్యటిస్తారు భద్రతా మండలిలో ఉన్నటువంటి వాళ్ళు. కీలకమైన దేశాల్లో ప్రస్తుతం అమెరికా వెళ్ళే అవకాశం ఉంటుంది, రష్యా కానీ ఇంకా ఇతరత్ర కంట్రీస్కి వెళ్ళే అవకాశం. ఇంకా లిస్టు కరెక్ట్గా ఫైనల్ కాలేదు. మే 22న ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. రేపు వచ్చేటువంటి 22వ తారీఖును. జూన్ ఫస్ట్ వీక్ వరకు వీరి పర్యటన ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ అటు ఇటుగా ఉంటే కొన్ని రోజులు పర్యటన అటు ఇటు పొడిగింపు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే విదేశీ పర్యటన అక్కడ అనుకూలతలను బట్టి దాన్ని బట్టి కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాల లిస్టు కూడా చాలా పెద్దగానే ఉంది. కానీ భద్రతా మండలిలో వీరున్నటువంటి కీలక దేశాల్లో వీరి పర్యటన ఉంటుంది. వారికి ఆధారాలతో సహా గతంలో భారత్ సమర్పించినటువంటి డాక్యుమెంట్స్తో సహా రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే సీజ్ ఫైర్ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ పదే పాక్ కాల్పులకు పాటుపడుతున్నటువంటి విధానం, టెర్రరిస్టులను భారత్లో చొప్పించేలా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ ఆధారాలతో సహా బయటపెడతారు. రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ దాడి చేసిన సమయంలో చనిపోయిన ఉగ్రవాదుల క్యాంపులకు సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను ఆర్మీ సాధించిన వాటన్నింటిని కూడా వారి ముందు పెట్టే అవకాశం ఉంది. సో చాలా పెద్ద ఆపరేషన్ అనేది చెప్పవచ్చు. మొదటిసారి ఇలాంటి ఆపరేషన్ భారత్ తీసుకుంది. రైట్. మధు, ఓవైసీ పేరు లేకపోవడంపై ఎంఐఎం ఏమైనా రియాక్ట్ అవుతుందా? అంటే ఇంతవరకు ఎవరు అంటే ఏకైక ఎంపీ భారత్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ కాస్త ఎంఐఎం తరఫు నుంచి ఆయన పార్లమెంట్లో గట్టిగా మాట్లాడుతారు. ఆయన నుంచి ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదు వారి పార్టీ నుంచి. మరి చూడాలి చివరాఖరులో ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందా, వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా, భారత ప్రభుత్వం కూడా ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు 7 ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని మొత్తం లిస్టు తయారు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. 7 విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు అయితే ఎంఐఎం పార్టీ నుంచి అలాంటి స్పందన లేదు. రైట్ మధు, పాకిస్తాన్పై దౌత్య యుద్ధ సైనికులను కేంద్రం ప్రకటించింది. దౌత్య యుద్ధ సైనికులు 7. ఈ 7 బృందాలుగా 5 దేశాలకు వెళతారు అని తెలుస్తుంది. 10 రోజుల పాటు వివిధ దేశాలకు వెళతారు, ఆ దేశాలతో మాట్లాడతారు. పాకిస్తాన్ పెహల్గామ్లో ఏ విధంగా దాడికి పాల్పడింది, పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా స్టార్ట్ చేశాం, ఆ తర్వాత పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయింది,
ఆ తర్వాత ఏం జరిగింది, ఎటువంటి ఆంక్షలు పాకిస్తాన్పై విధించాం, పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది అనే విషయాలను ప్రపంచ దేశాలకు తెలియచేయడానికి 7 సభ్యుల బృందం వెళుతుంది. ఈ దౌత్య యుద్ధం పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒంటని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటని చేస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచానికి తెలియచేసాం. అండ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై ఎదురుదాడికి దిగితే పాకిస్తాన్ని చితక్కొట్టి కూర్చోబెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు ఒంటరిని చేసి మూలన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందులో 7 సభ్యుల బృందాన్ని కేంద్రం వెల్లడించింది. అయితే ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అవకాశాన్ని కల్పిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీ నుంచి ఎవరికి కానీ ఈ బృందంలో అవకాశాన్ని కల్పించలేదు. దీనిపై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంతవరకు ఎంఐఎం నుంచి కూడా ఎటువంటి రియాక్షన్స్ రాలేదు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.